సో ఒక్కసారి సర్జరీ అయ్యాక మళ్ళీ ఓరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? స్టేజ్ బట్టి ఉంటుంది. కాబట్టి లేటర్ స్టేజెస్‌లో అంటే లంగ్స్‌కు అక్కడ స్ప్రెడ్ కాకుండా ఉన్న కేస్‌లో T1, T లీజన్లు, N లీజన్స్ గుర్తుపెట్టుకొని మనం సర్జరీ చేసిన తర్వాత ఆ బయాప్సీ మొత్తం మనం పంపిస్తాం, అంతా తీసిందంతా. కట్ మార్జిన్స్ అంటారు, CM. కట్ మార్జిన్స్‌లో కూడా నేను బాగా ఉంది అని కట్ చేసేంత వరకు చేస్తాను లిబరల్‌గా. దృష్టిని చూసి దూరం ఉండమంటారు కదా! 1 సెంటీమీటర్ లీజన్ ఉంటే మేము 2 సెంటీమీటర్స్ వరకు తీస్తామన్నమాట. అంటే ముందు, వెనక, లెఫ్ట్, రైట్, పైన, కింద డెప్త్ 3 డైమెన్షనల్గా మనము 1.5 to 2 సెంటీమీటర్స్ లిబరల్ మార్జిన్ తీస్తాం. కానీ అక్కడ కూడా కొన్ని కణాలు ఉంటే కింద R1 డిసెక్షన్ అంటారు. పెథాలజిస్ట్ చెప్పడం వల్ల పోస్ట్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది మళ్ళీ రాకుండా ఉండాలంటే. బెటర్ క్యూర్ రేట్స్, బెటర్ డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ కావాలంటే మీకు ఎక్స్ట్రా ట్రీట్మెంట్, దట్ ఇస్ కాల్డ్ అడ్జువెంట్ థెరపీ అంటారు. మెయిన్ ట్రీట్మెంట్ ఏమో సర్జరీ, దాని తర్వాత రేడియోథెరపీ ఇస్తాం. రేడియోథెరపీతో పాటు స్మాల్ కీమోథెరపీ కూడా ఇస్తారు. దాన్ని కంకరెంట్ CTRT అంటారు. సో ఒకటే రాడికల్ సర్జరీతోనే సరిపోతుంది. ఒకసారి స్టేజ్ బట్టి పేషెంట్ యొక్క వేరే లక్షణాలు బట్టి ట్యూమర్వి అడ్జువెంట్ థెరపీ కూడా ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ. ఆపరేషన్ చేయలేని స్థితిలో వచ్చాడనుకోండి, అతనికి మనం ఎక్కువ ఏం చేయలేము, ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. దాంట్లో కీమోథెరపీ పేషెంట్ యొక్క పర్ఫార్మెన్స్ స్టేటస్ బట్టి ఇస్తారు. అది సర్జరీకి అమెనబుల్ అంటే సాధ్యం కాని కేసుల్లో ప్యాలియేషన్కి మనము నేను చెప్పిన విధంగా సర్జరీ బెస్ట్, అది కానప్పుడు వేరే విధంగా ట్రీట్ చేయడానికి చూస్తాము. కీమోథెరపీ ప్లస్ రేడియోథెరపీ కల్పిస్తాము. దట్ ఇస్ కాల్డ్ ప్యాలియేషన్. క్యూర్ కాకపోవచ్చు, కొద్దిగా అతనికి ఉపశమనం దొరుకుతుంది. అది ఎన్ని మంత్స్ వరకు ఇస్తూ ఉంటారు? రేడియేషన్ ఒక లిమిట్ ఉంటుందండి. సే అబౌట్ 100 గ్రే ఇవ్వచ్చు పర్ సిట్టింగ్, అంటే పర్ ఒకసారి రేడియోథెరపీ ఇస్తే 1 సెంటీగ్రే 100 సెంటీగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రే అనమాట. 100 గ్రే వరకు ఇవ్వచ్చు. 100 గ్రే అంటే యూనిట్, గ్రే అనేది యూనిట్, రేడియోథెరపీ యూనిట్. ఈ రోజుల్లో మంచి ఎక్విప్మెంట్ వచ్చాయి, లైక్ IMRT అంటారు, తర్వాత IGRT ఉంది, ర్యాపిడ్ ఆర్క్ ఉంది. ఇటువంటి రేడియోథెరపీ మిషన్స్ యూజ్ చేయడం వల్ల ఎవ్రీ వీక్ 5 టైమ్స్ తీసుకోవాలి, 5 days ఇన్ ఎ వీక్, అట్లా 5 weeks తీసుకోవాలి. ఈచ్ డేలో అబౌట్ 300-400 సెంటీగ్రేడ్ ఇస్తారు డోస్ దాన్ని. సో ట్రీట్మెంట్ ప్లానింగ్ సిస్టము, సిమ్యులేషన్ అన్నీ చూసుకొని అప్పుడప్పుడు అవసరం ఉంటే మళ్ళీ రిపీట్ CT స్కాన్ చేసుకుంటూ ఈ 5 weeksలో కూడా రేడియేషన్ ఆంకాలజిస్ట్ గారు దాన్ని కరెక్ట్ డోస్ ఇస్తారు.